మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు సండే రోజైతే చాలా టైం అయిపోయిందండి. మామూలుగా అయితే 6:30, 7కి లేచేస్తాము. ఈరోజు సండే అనేసి కొంచెం టైట్‌గా ఉంటే 9 అయింది. లేచేసరికి అంటే ఏం వర్క్ లేదు. అంటే ఇంకా వీళ్ళు బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఇంకా వంట చేసుకోవడమే పని కాబట్టి నేను నైట్ వచ్చేసి ఫ్లిప్‌కార్ట్‌లో ఆయిల్ ప్యాకెట్, సర్ఫ్ అయిపోతే సర్ఫ్ కూడా బుక్ చేసుకున్నాము. అది ఇక్కడే పెట్టేసాను. సరే ఇంకా మార్నింగ్ లేసి 2 ఆయిల్ ప్యాకెట్లు అయితే ఒకటి తీసేసాననమాట. ఇంకోటి ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోయాము. సరేలే అనేసి ఇంకా ఇవన్నీ చేసుకునేసరికి సండే కదా, ఇంకా పిల్లలు కూడా లేలేదనమాట. నైటు లంచ్ బాక్స్ కూడా ఇక్కడే పెట్టేశారు. సాటర్డే కదా, ఇంకా మార్నింగ్ ఆల్రెడీ క్లీన్ చేసేస్తుంటారు. ఫిషులకి అయితే మార్నింగ్ ఫుడ్ వేసేద్దాం ఈరోజు. పాపం నిన్ననే తీసుకొచ్చానండి. 6 ఫిషెస్ తెచ్చాను. ఇంకా 3 తీసుకురావాలి. ఎప్పుడన్నా ఆక్వేరియం ఇంట్లో ఉంటే 9 చేపలు అయితే ఉండాలంట. అందులో బ్లాక్ అండ్ వైట్ ఖచ్చితంగా ఉండాలంట. ఇంకా గోల్డ్ ఫిష్లు అవి మీ ఇష్టం అండి, ఏమన్నా పెట్టుకోవచ్చు. ఇంకైతే స్టవ్ మొత్తం క్లీన్ చేసేయాలి. ఫస్ట్ మన డే అనేది టీతో స్టార్ట్ అవుతుందండి. అంటే నేను మార్నింగ్ 6కే లేసేస్తానమాట. 6కి లేసేసి ట్యాబ్లెట్ ఒకటి వేసుకోవాలి. ఆ ట్యాబ్లెట్ వేసుకున్నాక ఒక 2 అవర్స్ తర్వాత టీ కాఫీ తీసుకోవాలి కాబట్టి ఆ టైంలో పడుకునేసాను. ఇంకా లేచేసాక టీ అయితే పెట్టేసుకుందాం చక్కగా. టీతోనే డే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ టీ తాగాక ఇంకా ఏదన్నా నెక్స్ట్ వర్క్ అయితే చూసుకుంటాం. ఎక్కడికి వెళ్ళినా కూడా టీ అయితే ఫస్ట్ అండి. మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా తాగాల్సిందే. ఇంకా చూసి బాగా టీ అయితే టీలో అల్లం తెల్లగడ్డ కదండి, అల్లం ఏలక్కాయ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మసాలాలు వేసి వేసి అల్లం తెల్లగడ్డ అనేసి వచ్చేసింది. అల్లం ఏలక్కాయ దంచి వేసారంటే టీ చాలా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఇంకా ఈ విధంగా అయితే టీ పెట్టేసుకున్నాక మంచిగా ఎంజాయ్ చేసుకుని ఇంకా ఏం పని అయితే ఏమి ఉండదండి. అంటే నైటే కిచెన్లో గిన్నెలన్నీ తోమేసుకుంటాను కాబట్టి మార్నింగ్ ఏం పని ఉండదు కాబట్టి వాళ్ళని కూడా పెద్ద హడావిడి ఏం చేయను. నేను లేసేదానికి ఫ్రీగానే ఉంటుంది కాబట్టి టీ అయితే రెడీ అయిపోయినాక మంచిగా టీ తాగొచ్చు. ఇంకా టీ కప్పులో తాగొచ్చు కదని చాలామందికి డౌట్ ఉందండి. నాకు కప్పులో అసలు తాగలేను టీ. ఎవరైనా ఇంటికి వెళ్తే కూడా కప్పులో తెచ్చిస్తూ ఉంటారు. నాకైతే కప్పు అస్సలు నచ్చదు. గ్లాస్లో తాగితేనే టీ తాగినట్టు ఉంటుంది. టీ తాగేసి అంటే ఇంకెవరు తాగరనమాట ఇంట్లో. టీ ఒకటి నేను ఒక్కదాన్నే తాగుతాను. మా హస్బెండ్ ఎప్పుడన్నా కాఫీ తీసుకుంటారు. ఇంకైతే చూస్తున్నారు కదా, నేను మార్నింగ్ నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను కాబట్టి ఉంటుంది. సొరకాయ ఎప్పుడు చేయాలో తెలియట్లేదు. సొరకాయ కూర అయితే చేయాలి. ఇంకైతే మనం టీ తాగేసేసి నెక్స్ట్ చూపిస్తారు మొత్తం కూడా. అప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటే ఎప్పుడు కూడా కిచెన్ నీట్గా ఉంటుందండి. ఇంకా కిచెన్లో చాలా టిప్స్ ఈరోజు టిప్ కోసం మీరు ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయొద్దండి. ఈ సండే కదా అనేసి కొంచెం రిలాక్స్ అయ్యి ఇల్లు క్లీన్ పెట్టుకున్నానండి. ఈరోజు సండే వీళ్ళ డాడీ కూడా ఆఫీస్ ఏదో వర్క్ ఉందని వెళ్ళిపోయారనమాట. వెళ్తాడంట, ఇంకా వెళ్ళిపోలేదు. సో నేను ఇంకా ఈరోజు పిల్లలు కూడా ఉన్నారు కనేసి ఇల్లు అయితే నీట్గా పెట్టుకుందాం అనుకుంటున్నాను. బూజులు అవన్నీ ఉన్నాయి చాలా. 1 మంత్ హాలిడేస్ కదా, ఈ హాలిడేస్లో అయితే అప్పుడప్పుడు చేసుకుంటున్నాను కానీ డీప్ క్లీనింగ్ అయితే ఎప్పుడు చేయలేదు కాబట్టి ఈరోజు పెట్టేసుకుందాం అనుకుంటున్నాను. సండే ఫ్రీ లంచ్ రెడీ చేయలేదు కాబట్టి చాలా పని తగ్గిపోద్ది. లంచ్ ఉంటే హడావిడిగా చేయాల్సి వస్తుంది. లంచ్ లేదు కాబట్టి చూడండి. ఫస్ట్ బూజులు అయితే కొట్టేసుకుందామండి. ఎప్పుడు కూడా ఇల్లు క్లీన్ చేసేటప్పుడు బూజులు అనేది కొట్టేసుకోండి. ఇంట్లో బూజు లేకపోతే చాలా నీట్గా ఉంటుందండి. మరి చాలా మంది ఇళ్ళల్లో చూస్తుంటాను అక్కడక్కడ ఏ మూల పట్టుకున్నా కూడా బూజు అలాగే ఉంటుంది. మరి కనిపించక తుడవరో లేకపోతే ఎందుకు తుడవరో నాకైతే తెలియదు కానీ ఎప్పుడు కూడా బూజు అనేది పెట్టుకోకూడదండి. బూజు ఎక్కడ ఉంటే అక్కడ దారిద్ర్యం తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే మనకు అది చూడంగానే ఒక నెగటివ్ ఎనర్జీ అనేది, ఆ బూజు ఉంది అనేది మనకు ఒకలాంటి నెగటివ్ అండి. సో బూజు లేకుండా చూసుకోండి. మీరు కూడా గమనించి చూసుకోండి. ఇంట్లో బూజు లేకుండా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. కాబట్టి ఫ్యాన్స్ కూడా అప్పుడప్పుడు తుడుచుకోండి. ఫ్యాన్స్ కూడా నల్లగా ఉంటాయి కాబట్టి ఫ్యాన్స్ కూడా తుడుచుకుంటే సరిపోతుంది. చీపురుతో అట్లా పెట్టుకోకుండా ఈ బూజు కర్రతో తుడుచుకున్నారంటే ఈజీగా ఉంటుంది. స్టూల్ చేసుకుని అట్లా ఇబ్బంది పడే బదులు ఇలా తుడిచేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇల్లంతా గజిబిజిగా ఉంది. ఈ డోర్స్కి కూడా తుడిచేస్తే ఒక పని అయిపోద్ది. ఇంకా ఎప్పుడు కూడా ఇల్లు అయితే నీట్గా పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. ఇప్పుడు టైం సరిపోదు అంటే దానికోసం ఒక టైం పెట్టేసుకోండి. ఏదో వీక్లీ వన్స్ అట్లా పెట్టేసుకుంటే సరిపోద్ది. రోజు చేయాలంటే ఎవరికి వల్ల కాదు.
ఇంకా బూజులన్నీ కొట్టేసాక చక్కగా ఇల్లు అయితే చుమ్మేసుకుందాము. ఎంత పని చేసినా కూడా హౌస్ వైఫ్స్‌కి ఎప్పుడు ఏదో ఒక పని ఉంటుందండి. ఈ పనులతోనే వాళ్ళకి వాళ్ళ సెల్ఫ్ కేరింగ్ అసలు ఏముండదండి పాపం. హెయిర్ కానీ, నెయిల్స్ కానీ ఏది కూడా ఇంకా చూసుకోవడానికి టైం సరిపోవట్లేదు. నాకైతే సరిపోవట్లేదు. అందరి సంగతి తెలియదు కానీ, ఈరోజు టిప్ వచ్చేసి చాలామందికి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. చాలా చాలా షాంపూలు వాడుతున్నారు, ఏమేమో వాడుతుంటారు, కండిషనర్స్ అని ఇవి అవి వాడుతూనే ఉంటారు. ఇవన్నీ వాడడం ఒక ఎత్తు అయితే, నేను చెప్పే టిప్ కానీ మీరు ఫాలో అయ్యారంటే చాలా చాలా యూస్ఫుల్ అండి. అదేంటో చెప్పేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా ఇసుక్కోకుండా పెరుగు అనేది పెట్టుకోండి. ఉట్టి పెరుగు పెట్టుకున్నారంటే హెయిర్ ఫాల్ మీకు వన్ సిట్టింగ్లోనే కంట్రోల్ అవుతుందండి. బాగా మా పాపకైతే చాలా బాగా ఊడిపోతుంది. సిగ్గుపడుతుంది ఫేస్ చూపిస్తున్నానని. బాగా అస్సలు పాపం చాలా ఊడిపోతూ ఉండింది. నేను పెరుగు పెడితే మంచిగా కంట్రోల్ అవుతుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇంకైతే ఈరోజైతే మార్నింగ్ వచ్చేసి ముగ్గిదే వేసేసానండి. మళ్ళీ నేను మండే వేస్తే మండే, ట్యూస్డే, ఫ్రైడే, సాటర్డే వేస్తానండి. వెనస్డే కూడా రోజు అయితే వేయను. 1 or 2 days గ్యాప్ వదిలేస్తారనమాట. మళ్ళీ తెల్లగా వచ్చేస్తుంది. మా ఓనర్ అసలుకి తిడుతుంటుంది అనమాట, తెల్లగా ముగ్గులు వేసేస్తారని. ఎవరన్నా ముగ్గులు వేస్తే బాగుంటుందంటే మా ఓనర్కి అసలుకే ఒప్పుకోదండి ముగ్గులు వేస్తే. ఇంకా ముగ్గులంతా అయిపోయాక ఫ్రెష్గా ఇంట్లోకి రాగానే ఫ్రెష్ ఫీల్ అవ్వాలంటే మనం వాటర్ వేసి కొంచెం ఫ్లవర్స్ పెడితే మంచి ఫీలింగ్ ఉంటుంది. మంచి గుడ్ వైబ్రేషన్స్ అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి కాబట్టి చక్కగా ఉంది. ఇది తిరుమలలో కొనుక్కొచ్చుకున్నామండి. మా పాప బొమ్మ ఇది. దీని పేరు తిలా అని కూడా పెట్టేసాము. దీనికి ఒకదానికే దాన్ని అక్కడ పెట్టారంటే వాళ్ళు వచ్చేసాక దాన్ని ఏ మూల పడేస్తారు. ఇంకా ఇవన్నీ అయిపోయినాక మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక టైంలో ఇంట్లో సాంబ్రాణి అయితే వేసుకోవాలండి. వేసుకోండి కూడా. ఎంత విసుగ్గా ఉన్నా కూడా మంగళవారం లేదా శుక్రవారం రోజు ఇది వేసుకున్నారంటే చక్కగా ఇంట్లో ఉండే దారిద్రం అలాగే నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. కాబట్టి చక్కగా సాంబ్రాణి అయితే ధూపం వేసుకోండి. దీంట్లో ధూపంలో ఏమేమి వేసుకోవాలో నెక్స్ట్ బ్లాగ్లో తప్పకుండా చెప్తాను. దీంట్లో 5 వేసారంటే ఈ 5 వేసారంటే పొడి కొట్టి అసలు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ మొత్తం పోయి పాజిటివ్ అయితే తప్పకుండా కలుగుతుందండి. అసలు ట్రై చేయండి. అవి ఏంటేంటో నెక్స్ట్ వ్లాగ్లో తప్పకుండా చెప్తాను. ఎక్కడ మిస్ చేయకండి. మన వ్లాగ్లో చూసినప్పుడు వ్లాగుతో పాటు యూస్ఫుల్ టిప్ కూడా ఒకటి చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని టిప్ కోసమన్నా వీడియో చూడండి, లైక్ చేయండి. అందుకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ విధంగా ప్రతిరోజు దినచర్య ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆచరించి చూసుకోండి. ఇంట్లో ప్రతినిత్యం కూడా దీపాలైతే వెలిగించండి. వీలు కాకపోతే మార్నింగ్ అన్నా ఈవినింగ్ అన్నా ఏదో ఒక టైంలో తప్పకుండా దీపం అయితే వెలిగించండి. ఈ విధంగా దీపం వెలిగిస్తూ వస్తూ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఎవరన్నా కూడా సుఖ సంతోషంగా ఉండాలనే ప్రతిరోజు కష్టపడి పనిచేస్తూ ఉంటాము. ఆ కష్టపడి పనిచేసిన డబ్బులు మన ఇంట్లో నిలవాలంటే ఇల్లు పరిశుభ్రంగా ఉండాలండి. చూస్తున్నారు కదా, వంటిల్లు కూడా చక్కగా పెట్టుకుంటే నీట్గా ఉంటే మనం కూడా నీట్గా పరిశుభ్రంగా ఉంటాం, ఆర్థికంగా డెవలప్ అవుతాం. కాబట్టి ప్రతిరోజు కూడా నీట్గా పెట్టుకోండి. ఇంకైతే నేనైతే మంగళవారం శుక్రవారం ముగ్గులు అయితే మారుస్తానండి. ఈ నెక్స్ట్ మంగళవారం శుక్రవారం ఏ ముగ్గులు వేస్తాను నెక్స్ట్ బ్లాగ్లో తప్పకుండా చూస్తాము. అంటే మంగళవారం కొంచెం ప్రత్యేకంగా వేస్తాను. నెక్స్ట్ వీడియోలో చూద్దామండి.